శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31వ తేదీ జనవరి 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. ఇంకా వీరికి అసలు పేరు పెట్టి చెప్పడానికి లేకుండా ఇది బాగుండదు అనేది చెప్పడానికి లేకుండా ఉంది. అంత అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలున్నాయి. అలాగే ఆర్థిక అభివృద్ధి జరుగుతోంది. ఆనందానికి అవధులు లేని విధంగా పనులు జరుగుతున్నాయి. మీ ఆశయ సాధన చక్కగా నెరవేరుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. ఉద్యోగ రీత్యా అయితే అసలు చెప్పనే అక్కర్లేదు. ఖచ్చితంగా మీకు ప్రమోషన్ ఉంటుంది అని చెప్పి మీరు నిర్ణయం చేసేసుకుంటారు. అంత అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. ఇక స్థానచలనం బాగుంది. శుభ కార్యాలలో పాల్గొంటారు. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకుంటారు. మీ మాట బాగుంది, కుటుంబం బాగుంది, అనేక విధాలుగా బాగుంది. ఇంత బాగున్నప్పుడు ఇక వేరే ఏమీ చేయని అవసరం లేదు. అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన పని అన్నట్టుగా ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అనుకోండి. మీకు మంచే జరుగుతోంది కాబట్టి చాలా వినయ విధేయతలతో మీరు భగవంతునికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఇంతకన్నా భగవంతునికి ఏమీ అవసరం లేదు. చక్కటి నీతి నిజాయితీ శ్రద్ధాభక్తులతో కూడినటువంటి దృష్టి భగవంతునికి అవసరము. అది మీరు చాలా ఖచ్చితంగా ఇచ్చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. రాహు గారి బలము బాగుంది. ఇటువైపు గురువుని బలము బాగుంది. గురువు గారి యొక్క బలము వల్ల మీకు చక్కగా పెద్దల యొక్క ఆశీర్వచనాలు లభిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా సత్వరంగానే మీకు ఫలితాలు కనిపిస్తున్నాయి. సత్వరంగా ఎంత వేగంగా మీరు పని ప్రారంభిస్తారో అంత వేగంగా మీకు రిటర్న్స్ లభిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ మాటకి చాలా ప్రాధాన్యత పెరుగుతోంది. అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే గురువుగారి యొక్క అనుగ్రహం ఉన్నదో, రాశిలోనే గురువుగారు సంచరిస్తూ ఉన్న కారణం చేత మీరు ఈ విషయాన్ని ధృవీకరించుకోవచ్చు. ఏ పని చేపట్టినా కూడా అదృష్టంగా ఈ పని అయిపోతోంది, ఇంత ఫాస్ట్గా ఎలా అవుతుంది అనే ఆశ్చర్యం మీకే కలుగుతుంది. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్న కారణంగా, ఆదాయ మార్గాలు బ్రహ్మాండంగా ఉంటూ ఉన్న కారణంగా మీకు అనేక విధాలుగా ఇక్కడ వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం కానీ, బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు పొందడం కానీ, సంతాన రీత్యా తృప్తి కానీ, మాతృవర్గ రీత్యా కానీ, భాతృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ అన్యోన్యతలు పెరుగుతున్నాయి, ఆప్యాయతలు పెరుగుతున్నాయి. ఒక సుహృద్భావ వాతావరణం పెరుగుతూ ఉన్న కారణం చేత మీరు చాలా చాలా ఆత్మసంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొన్ని విషయాలలో మటుకు మౌనాన్ని వీడకండి. మౌనం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చాలా మేలు చేస్తాయి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా మీ యొక్క ఆశయము నెరవేరేంత వరకు మీ కృషిని పెంచవలసిందిగానే సూచన చేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు అంతగా బాగలేనప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా మానసికమైనటువంటి బలాన్ని పెంపొందించుకునే విధంగా యోగా చేయాలి. అలాగే దైవారాధన చేయాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. అలాగే నవధాన్యాలు తీసుకుని కొంచెం పరిమాణంలో తీసుకుని వాటిని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. మీకు అనేక విధాల మనశ్శాంతి వస్తుంది. ఇది చేయడం మాకు కుదరలేదండి అనే పక్షంలో రాత్రిపూట ఈ నవధాన్యాలని నానబెట్టి ఉదయం పూట వాటిని శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టినందువల్ల ఈ నవగ్రహ దోషాలు తీరుతాయి అని చెప్పి మనకి జ్యోతిష శాస్త్రమే తెలియజేస్తూ ఉన్న కారణం చేత ఈ పరిహారం చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు అనేక విధాల మానసికమైనటువంటి సంతృప్తి పెరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మనోబలాన్ని కోల్పోవద్దు. ఇది చెప్పదగ్గ సూచన. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం. అంతే, ఇదే సామెతని గుర్తుపెట్టుకోండి. కృషి చేస్తూ వెళ్ళండి. ఆదాయం బాగుంది, వనరులు బాగున్నాయి, భగవంతుని ఆశీస్సులు బాగున్నాయి. అలాగే పితృవర్గ రీత్యా అనేక రకాలుగా మనశ్శాంతి పెరుగుతోంది. ఇంతవరకు మీకు అనారోగ్యాలు ఉండొచ్చు, లేదా ఇంకా వేరే ఏదైనా బరువు బాధ్యతలు పెరగచ్చు. ఇలాంటివి చెప్తూ వస్తున్నాము. ఇప్పుడు మీకు మనశ్శాంతి పెరిగేటటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. అలాగే
అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయతానురాగాలు బాగున్నాయి. దగ్గర ప్రయాణాలు కూడా లాభించే విధంగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. ఇలా అనేక విధాల బాగున్నటువంటి కాలమే కొనసాగుతూ ఉన్న కారణం. అందుచేత ఇక అనేక విధాలుగా మీ కృషిని పెంచవలసినటువంటి పరిస్థితే కొనసాగుతూ ఉన్నది. ఏది ఏమైనా గురుబలం చాలా బాగుంది. గురువు ఉన్నటువంటి రాశి ఇప్పుడు కర్కాటక రాశికి లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత అధికమైనటువంటి సంతృప్తి కలుగుతూ ఉంటుంది. మీకు ఏ పనిలో అయినా ధనము రావడం ఒకటే కాదు, చాలా సంతృప్తికరమైనటువంటి జీవితము, గౌరవ మర్యాదలు, ఉన్నత విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చక్కటి ప్రోత్సాహకాలు, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉండడంతో అనేక విధాలా బాగుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగే విధంగా ఉన్నది. అయితే ఇక్కడ అష్టమ శని సంచార దోష కారణం చేత కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఏ పనిలో అయినా కూడా కాస్త నిదానం కనిపిస్తూ వెళ్తుంది. మీరు ఆ నిదానాన్ని కొంచెం స్పీడప్ చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏ పనిలో అయినా ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు కలిగి ఉండడం అంటే అన్నెసరీగా ఏది మాట్లాడకుండా ఉండడం అని చెప్పి నా ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను. ఇలాగా చేసినందువల్ల మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ చంద్రగ్రహ జాతకులు అయ్యుంటారు ఎక్కువగా కర్కాటక రాశి వారు. అయితే ఈ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా చాలా మంచి జరుగుతుంది మీకు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ వస్తోంది. అయితే వీరికి మొన్నటి వరకు కూడా అంత పూర్తిగా అదృష్టవంతమైన కాలము లేదు. కొంచెం మీరు కృషి ఎక్కువగా చేయండి అని చెబుతూ వచ్చాను. ఇప్పుడు ఆ కృషి అంతా కూడా, మీ మౌనం అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక్కసారి గ్రహస్థితులు మళ్ళీ అనుకూలంలోకి తిరిగాయి అంటే ఇక అవి సత్ఫలితాలనే ఇచ్చుకుంటూ వెళ్తాయి. మనకి మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, వాక్కు బాగుంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా కూడా కొంత ఓర్పు కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కాస్త మంచి కాలం వచ్చింది అన్నట్టుగా భావిస్తూ ఉంటాము. రుణాలు తీర్చడంలో కానీ, మళ్ళీ కొత్త రుణాలు చేయడంలో కానీ చక్కటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాటిని భద్రపరుచుకుంటారు అని చెప్పి కూడా తెలియచేయడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా కూడా కొన్ని బాధ్యతలు మీకు ఇవ్వబడతాయి. వాటిని మీరు చాలా సంతృప్తికరంగా వ్యవహరిస్తారు, చక్కగా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇలా అనేక విధాల మౌనంగా ఉండడము, మీ కృషిని పెంచడము, వచ్చిన ఆదాయాన్ని మీరు సజావుగా జాగ్రత్తగా వాటిని దాచిపెట్టుకోవడము, ఇలాంటి పనులు చేస్తూ ఉండడం వల్ల మీకు ఈ రోజున మానసికమైన ప్రశాంతత మరింతగా పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మీకు ఇంకా ఇంకా బాగుంటుంది. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజున చక్కటి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి నమ్ముతూ మానసికమైన ప్రశాంతతతో గడుపుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీ ఊహ కందని విధంగా మీరు విజయావకాశాలను అందుకుంటారు, ఆదాయాన్ని అందుకుంటారు. అసలు లాభాల బాటలో ఉన్నారు మీరు. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. పితృవర్గ రీత్యా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యలు విడిపోతున్నాయి. ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నట్టయితే అవి కూడా బాగున్నాయనే తెలియచెప్పచ్చు. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్య రూపకంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చిన్నపాటి ఓర్పు కలిగే ఉండండి. రాజకీయ నాయకులు కూడా త్వరపడి ఏది హామీలు ఇవ్వవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవ కార్యాలు చేస్తారు, దైవం యొక్క ఆశీస్సులు మీకు అందాయి అన్నట్టుగా మీ యొక్క ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూస్తూ ఉంటే ఏ పని చేపట్టినా కూడా ఈ ఫలితం ఇది భగవంతుడి దయ వల్ల మనకు వచ్చింది అనేటట్టుగా ఉంటుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసే వారికి కొంతవరకు మానసికమైన ప్రశాంతత ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, చాలా చాలా లాభం కలుగుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది. ఇది తప్పనిసరిగా ఈ సూచనని పాటిస్తారు అని చెప్పి కోరుకుంటూ శుభం. తులరాశి.
తులారాశి వారికి ఇంకా కొంచెం అదృష్టం వెన్నంటి ఉండడానికి మీరు కృషి చేయవలసినటువంటి కాలం అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. అనేక విధాలుగా విజయావకాశాలను ఇస్తున్నారు. స్నేహితుల యొక్క అభివృద్ధిని ఇస్తున్నారు. స్నేహితుల యొక్క సలహా సంప్రదింపు, సహాయ సహకారాలు ఇత్యాదివన్నీ కూడా తులారాశి వారికి చాలా చాలా బాగుండేటట్టుగా చేస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ తప్పనిసరిగా ఓర్పుతో ఉండాలి. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. మరి వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయా అంటే ఇప్పుడే కుదిరే పరిస్థితి లేదు. ఇంకా కృషి చెయ్యాలి మీరు. మరి ఏదైనా అదృష్టం వెన్నాడుతోందా? మనకి ఊహించని విధంగా లాభాలు రావడం గానీ, లేదా ఇంకా వేరే ఏదన్నా మనకి లాటరీలు తగలడం గానీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే అలాంటివి ఏవి లేవు సరిగదా. ఖర్చు ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి. రావలసిన ధనము రాకుండా నష్టపోయేటటువంటి పరిస్థితి. ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉన్న కారణం చేత కించిత్ జాగ్రత్తలు పాటించండి. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు చాలా బాగున్నప్పుడు మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఉన్నాయి. శనిగారి బలం లేకపోయినా, గురుగారి బలం లేకపోయినా కూడా అని చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి కనబడట్లా. మిగతా గ్రహాల బలాలు కూడా కొంచెం తక్కువగా కనబడుతూ ఉన్నప్పుడు, గురుగారి బలం గాని, శనిగారి బలం గాని లేనప్పుడు ఒక్క రాహు బలం వల్లనే మీకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అంటే, అన్ని అద్భుతాలైతే ఏమి జరగవు కానీ విజయావకాశాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో మీకు సంతృప్తికరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగే ఉండండి. మీరు ఏదైనా పెద్ద పనులు ప్రారంభించాలి అనుకున్నట్టయితే ఇంకొద్దిగా గ్రహస్థితులు మారేంత వరకు, అట్లీస్ట్ గురువుగారు మారేంత వరకైనా ఆగండి. ఒక్క గురుబలం వల్ల అనేక రకాల లబ్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం కొనసాగుతూ ఉన్నది. వీరికి జీవితంలో మునుపెన్నడూ లేని ఆనందం ఇప్పుడు కలగబోతోంది. ఆ విధంగా పరిస్థితులున్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అర్ధాష్టమ శని సంచారం కాబట్టి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి అన్ని ఇబ్బందులు వల్ల మీరు ఏమైనా మానసికమైనటువంటి దిగులుతో ఉంటారా అంటే అటువంటి దిగులు ఏమీ ఉండబోదు. ఇది ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం అని మీకే తెలిసిపోతుంది. ఇది చాలు. ఈ మాత్రం ఓర్పు చాలు. ఇలా అనుకుని ఓర్పుగా ఉండడం చాలు. మిగతా అన్ని విషయాలలోనూ మీకు చాలా చాలా బాగుంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. వస్త్ర లాభము, వస్తు లాభము, ద్రవ్య లాభము, వాహన లాభము ఇత్యాది లాభాలు కలగబోతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా గురువుగారి యొక్క అనుగ్రహం బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పచ్చు. మీ సంకల్ప బలం నెరవేరుతోంది. ఇంతకన్నా ఇంకేం కావాలి జీవితంలో? మనం ఏదనుకుంటామో అది జరుగుతోంది. భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు ఉన్నాయి అంటే ఇక వేరే ఏది మనకు అవసరం లేదు. ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని మనం అధిగమించినట్టే లెక్క. శుభాలు ఎక్కువగా ఉన్నప్పుడు, శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్నగా వచ్చే వాటిని మనం అంతగా పట్టించుకోని అవసరం లేదు. కాస్త ఓర్పు కలిగి ఉందాము. జీవితం అంతా ఒకేలా ఉండదు కదా అనేటటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. మీకు ఆత్మసంతృప్తి పెరుగుతుంది. చక్కటి గురుబలం వల్ల అనేక విధాల అనేక లాభాలు పొందుతున్నారు మీరు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈ మానసికమైన సంతృప్తితోనే ఈ రోజంతా గడిపేస్తారు మీరు అని కూడా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా అభివృద్ధి ఉంటుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి పూర్వం కన్నా గ్రహాల యొక్క గతుల ఫలితాలు చాలా చాలా మనస్సంకల్పం సిద్ధించడానికి దారితీస్తున్నాయి. ధనస్సు రాశి వారికి బాగుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. కుటుంబం బాగుంది. కుటుంబములో అనేక రకాలుగా ఐకమత్యం బాగుంది. ధన ఆదాయం బాగుంది. సమిష్టి కృషి బాగుంది. పరువు ప్రతిష్టలు పెరిగే విధంగా ఉంది. సమాజంలో మీ కుటుంబానికి ఒక గుర్తింపు కలిగే విధంగా ఉంది. అలాగే ఆత్మస్థైర్యంతో ఉంటారు మీరు. పై అధికారుల యొక్క మందలింపులు ఏవైనా ఉన్నాయా అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అయితే ఉద్యోగ జీవితంలో ప్రశాంతంగానే ఉంది. అలాగే భార్యాభర్తల అనుకూలత విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అనుకూలత విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలోనే అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గర ప్రయాణాలు బావున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బావున్నాయి. మాతృవర్గ రీత్యా బావుంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ముందరికి వెళ్తాయి. మీకు ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. మనము ఇంకా ఈ స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకుందాము. ఏదో విధంగా కష్టపడదాము. కుటుంబాన్ని గూడా అభివృద్ధి పరుచుకుందాము అనే లాటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే సంతాన రీత్యా మటుకు పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే రుణాలు తీర్చేయడంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీర్చండి. రూ. 10 చేతిలో నుంచి వదిలిపెడితే రేపు మళ్ళీ రూ. 10 రావడం కష్టమవుతుంది కాబట్టి, ఒక రూ. 10 అప్పు ఉన్నట్టయితే ఉదాహరణకి చెప్తున్నాను. ఒక రూ. 6 వరకు అప్పు తీర్చేసేయండి. ఆ తీర్చడానికి అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉంటున్న కారణం చేత, మీకు గ్రహ బలాలు పెరుగుతూ ఉన్న కారణం చేత ఇప్పుడు అన్ని శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి. మరింతగా మనశ్శాంతి పొందుతారు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటున్నప్పటికీ చిన్నపాటి కలహాలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఐకమత్యం తగ్గే విధంగా కనిపిస్తూ ఉంది. ఇది కొంచెం మీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి వ్యవహారంగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయావకాశాలు బాగా కనిపిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ చక్కటి విజయము, చక్కటి అభివృద్ధి. మీ మానసికమైనటువంటి అభివృద్ధిని ఇంకా ఇంకా పెరిగేటట్టు చేస్తున్నాయి అని చెప్పి తెలియచేయొచ్చు. సంతాన పరంగా చాలా చాలా బాగుంది. చాలా సంతృప్తికరమైనటువంటి జీవితంతో ఉన్నారు. అలాగే అనుకూలమైనటువంటి భార్యాభర్తల అనుకూల్యత మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఇన్ని రోజులు మీరు చెప్పలేని బాధ అనుభవించారు. ఈ భార్యాభర్తల విషయంలో అనుకూలమైనటువంటి స్పందనలు రాకపోవడం వల్ల ఏమి చెప్పినా నా జీవిత భాగస్వామి వినట్లేదే అనేటటువంటి మానసిక వేదనతో ఉన్నారు. కుజస్తంభన వీడిపోయింది. కుజుడు మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే వ్యాపార వర్గాల వారు బాగున్నారు. రాజకీయ నాయకులు బాగున్నారు. భార్యాభర్తలు బాగున్నారు. అనుకూలమైనటువంటి ఈ శుభ పరిణామాలన్నీ కూడా మీకు మానసిక ఆనందాన్ని ఇస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి కావలసినటువంటి చక్కటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఉద్యోగ రీత్యా కూడా మీకు చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, గురుబలం అనేది ఉన్నప్పుడు రాహుబలం కూడా కలిసింది కాబట్టి ఈ రెండు బలాల వల్ల అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉన్న కారణం చేత ఇష్టదేవతారాధన చేయండి. మరింత మనశ్శాంతి పొందండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా ఇంకా మనోబలం పెరిగే విధంగా మీరు మీ కృషిని పెంచుకోవాలి. అంటే యోగా చెయ్యాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే మీరు యోగా చేస్తారో మీకు గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగింది అంటే శనిగారి యొక్క దుష్ట ఫలితం తగ్గుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకే తీరులా ఉండవు. అన్ని శుభ ఫలితాలే ఇస్తున్నాయి, మనకేం పర్వాలేదు అనడానికి లేదు. ఎందుకంటే 9 గ్రహాలు పరిపాలన చేసేటటువంటి గ్రహాలు అవి. ఈ పరిపాలన చేసే క్రమంలో కొన్ని దుష్ట ఫలితాలు ఇస్తూ ఉంటాయి, కొన్ని మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఈ మానవాళి మీద వాటి వాటి యొక్క ఫలితాలని చూపిస్తూ ఉంటాయి అవి. అలా చూపిస్తూ ఉన్నప్పుడు మనము ఇది రాకూడదు అనడానికి ఉండదు. ఆ పరిపాలనా క్రమంలో అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాయి తప్ప, ఈ మనిషికి మనం మంచి చేయాలి, ఈ మనిషికి మనం మంచి చేయకూడదు అనే లాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. అవి ఏ స్థానంలో సంచరిస్తూ ఉంటాయో వాటికి తగ్గ ఫలితాలు ఈ భూమి మీద ఉన్న మానవాళికి ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అంత శుభ ఫలితాలు కనబడబోవడం లేదు. కాబట్టి మీరు యోగా చేయండి. యోగా చేసినందువల్ల మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది, మానసికమైన బలం పెరుగుతుంది. దానివల్ల మీరు ఎదుర్కోబోయేటటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే అవి చిన్నవైపోతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అందువల్ల యోగా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, మీ ఇష్టదేవతారాధన చేయండి. సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు. శుభం. మీనరాశి. మీనరాశి వారికి పూర్వం కన్నా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా తెలియచెప్పాను. మీనరాశి వారికి దశమ స్థానము బాగుంటుంది, ఏకాదశ స్థానము బాగుంటుంది. లేదా ఆ రెండిట్లలో ఏదో ఒకటి
బాగుంటూ ఉన్న కారణం చేత అక్కడ సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహాల యొక్క శుభ ఫలితాల వల్ల వీరు కొంత మనశ్శాంతిని పొందుతున్నారు, కొంత ఆదాయాన్ని పొందుతున్నారు. ధన ఆదాయాన్ని ఎప్పుడైతే పొందుతూ ఉన్నారో ఇతరత్ర కష్టాలను కొద్దిగా అధిగమించడానికి కావాల్సిన బలాన్ని సంతరించుకుంటున్నారు అని చెప్తూ వచ్చాను. ఇక్కడ మీన రాశి వాళ్ళకి ధనము రూపకంగా బాగుంది, దశమము బాగుంది, ఏకాదశము బాగుంది. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కూడా బాగున్న కారణం చేత మృష్టాన్న భోజనాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కాలక్షేపాలు చాలా ఎక్కువగా ఉంటాయి, మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతోంది, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అనేక విధాల వీరికి పూర్వం కన్నా మెరుగైన ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఓర్పు కలిగి ఉండే విషయంలో భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, రుణాలు ఇచ్చిన వారి వద్ద నుంచి కానీ, అలాగే అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, దూర ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత ప్రయోజనాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.